హాయ్, హలో, నమస్తే మిత్రమా. నేను ఒక నిజం చెప్తాను విను. మన జీవితంలో మనకు పరిచయమైన వారందరూ చివరకు మనతో ఉండరు. మనతో ప్రేమగా ఉండే వాళ్ళందరూ మన మనసులో ఉండరు. మన మనసులో ఉన్నవాళ్ళు మన జీవితంలో ఉండరు. ఇదే జీవితం అనుకుని దేవుడిచ్చిన ఈ జీవితాన్ని గడిపేయాలి మిత్రమా. ఒక్క విషయం, జీవితంలో సుఖంగా ఉండాలంటే నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. మన మీదే మనం ఆధారపడి ఉండాలి. మన సుఖం, మనం ఆనందం. ఎప్పుడు కూడా మన పిల్లల మీద కానీ పరాయి వారి మీద కానీ ఆధారపడి బ్రతకకూడదు. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటానని అనుకుంటే ఎప్పటికీ నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవు. ఎలా ఉన్నా ఆనందంగా ఉంటాననుకుంటేనే ఎప్పటికీ ఆనందంగా ఉండగలవు. నీ శ్రమ, నీ కష్టం, నీ నిరంతర కృషి, నీ యొక్క చాణక్యతనం, నీ తెలివితేటలతో జయించావంటే అది 10% మాత్రమే. మిగతా 90% మన టైం, మనకు అనుకూలమైన కాలం, సందర్భం, పరిస్థితుల ప్రభావం, ఆ టైంలో మనతో ప్రోత్సహించిన స్నేహితులు ఎలా నిలబడతారో ఇదంతా చేరితేనే నీ యొక్క ఘన విజయానికి కారణమవుతాయి. మనం ఒక్కరి వల్ల ఏ విజయాన్ని సాధించలేము. కొంచెమో గొప్పో ఇతరుల ప్రోత్సాహం, ధైర్యం ఉంటేనే మన వల్ల విజయం సాధించగలం. నా వల్లనే అని గర్వం ఉండకూడదు మిత్రమా. విజయం సాధించావనే పేరు మాత్రమే నీకు వస్తుంది. దాని వెనుక ఎందరి హస్తాలు ఉంటాయో, ఎందరి కష్టార్జితాలు ఉంటాయో అది ఎవరికీ తెలియదు. సామూహిక కష్టమే విజయ రహస్యం. కట్టుకథలు చెప్పేవారు మాత్రమే ఇప్పుడు ఈ సమాజంలో హాయిగా బ్రతుకుతున్నారు, నిజాలు చెప్పేవారు కాదు. ఎందుకంటే ఇప్పటి సమాజం కట్టుకథలకిచ్చే విలువ నిజాలకు ఇవ్వడం లేదు. ఇది ముమ్మాటికి నిజం. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగవు కదా. కానీ నువ్వేది కోరుకోకపోయినా నీకు చేరాల్సినవి మాత్రం ఆగవు. అంతా మన మంచికే అనుకోవడమే మన పని. దిగులు చెందకు. 2026లో మంచి మార్పు రానున్నది అనుకో మిత్రమా. నమ్మకమే దానికి మించిన జ్యోతిష్యమే లేదు. నిజమైన జ్యోతిష్యుడే లేరు. అంతా పొట్టకూటికే. కోటి విద్యలు కూటి కొరకే కదా. వెయిట్ అండ్ సీ. విన్నారుగా. ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయండి ప్లీజ్. జై హింద్.